హనంకొండ కలెక్టరేట్లోని ఐడీఓసీ సమావేశ మందిరంలో సోమవారం రైతు భరోసా పథకం విధి విధానాలపై సమావేశం నిర్వహించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యశాలలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, సభ్యులైన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్, రాష్ట్ర రెవెన్యూ, సమాచార, పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, ఎంపీలు బలరాం నాయక్, డాక్టర్ కడియం కావ్య, రాష్ట్ర ప్రభుత్వ విప్ రామచంద్రు నాయక్, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, దొంతి మాధవరెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, కేఆర్ నాగరాజు, యశస్విని రెడ్డి, గండ్ర సత్యనారాయణ, మురళీ నాయక్, కార్పొరేషన్ల చైర్మన్లు, ఉమ్మడి వరంగల్ జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, వ్యవసాయ శాఖ సంబంధిత శాఖల అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతు భరోసా విధి విధానాలపై రైతులు, రైతు సంఘాలు, ప్రజాప్రతినిధులు, ఇతర వర్గాల నుంచి మంత్రివర్గ ఉపసంఘం అభిప్రాయాలను సేకరిస్తున్నారు. గురించి అంటే క్లుప్తంగా ఎవరికి ఇస్తే మంచిది, ఎంతమందికి ఇస్తే మంచిది, ఏ రకంగా ఇస్తే మంచిది అనేది 1, 2, 3, 4 పాయింట్స్ లాగా మీరు చెప్తా ఉంటే అందరూ రాసుకుంటాం. మీరు చెప్పే ప్రతి అంశాన్ని కూడా నోట్ చేసుకుంటాం. ఎప్పుడుగా ఒకరు చెప్పిందే ఇంకోళ్ళు సభను ఉద్దేశించి అందరి పేరు చెప్పకుండా నేరుగా సబ్జెక్టు గురించి చెప్పాల్సిందిగా కూడా విజ్ఞప్తి చేస్తాం.